హల్లెలూయా. ప్రైజ్ కుమారి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు తార్నాక డిగ్రీ కాలేజీ. నాకు 3 సంవత్సరాల సంది ఈ మెడనరాలు జర్లు వారినట్టే వారేది. పైగారిది వాక్యం చూసి ప్రార్థన చేసుకుంటే ఇంట్లో ఉండేది. ఒకరోజు ఈ అయ్యగారిది చూసిన తర్వాత ఇక్కడ పోతే తక్కువ అనిపించింది. ఏమయ్యేది? ఇట్లా మెడనరాలు ఇట్లా వారేది. ఇక్కడికి టీవీ చూసి వచ్చావమ్మా? టీవీ చూసి వచ్చినాయి. ఏమయ్యేది? మెడలు ఇట్లా జర్లు వారినట్టు, పాములు వారినట్టు ఈ నుంచి మొత్తం తలకాయ మొత్తం తలంతా. ఎన్ని సంవత్సరాలుగా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. 4వ సంవత్సరం నడుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళావా? లేదా? హాస్పిటల్కి వెళ్ళినా ఇన్ని మందులు ఉన్నాయి ఇప్పుడు కూడా. హాస్పిటల్కి వెళ్ళావు? అక్కడ శ్రీదేవి హాస్పిటల్ ఉంది. ఎక్కడ? చిలకలు కూడా శ్రీదేవి. ఇంకా అదొకటేనా? ఇంకేమైనా తిరిగి? అదొకదానికి వెళ్ళండి. 3 సంవత్సరం బట్టి వెళ్తున్నావా? తక్కువ అవుతుంది అంటుండే, తక్కువ కావట్లే. అట్లనే ఉండిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తక్కువ అయిపోయింది. ప్రార్థన చేసామా? ఇక్కడికి వచ్చినందుకు లేదు, ప్రార్థన చేయించుకున్నాకనే తక్కువ అయింది. అవి ఇట్లా ప్రార్థన చేసినప్పుడు ఇట్లా చల్లగా జారిపోయినట్టు అనిపించింది. చప్పట్లు కొడతాం. థాంక్యూ జీసస్. ప్రాబ్లం కూడా ఉందమ్మా. చాతకెళ్ళి సీమ్ గారేది, అది కూడా తక్కువ అయిపోయింది మొన్న ఈడికి వచ్చిన నుంచి. ఇక్కడ ప్రార్థన చేశానా? అప్పుడు చాతుల నుంచి చీమ వచ్చేది స్టేట్. అంటే ఏమైనా ప్రాబ్లం ఉంది అక్కడ? ఏం లేదు, డాక్టర్లు స్కానింగ్లు పరీక్షలు వాళ్ళకెళ్ళి సీఎం గుంజి కూడా పరీక్ష చేసిరు. ఏం లేదమ్మా నీకు, నువ్వు ఆలోచిస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు, ఊరికి అదే చెప్తుండేది వాళ్ళు. ఇక నాకు ఇసుకొచ్చింది, ఎక్కడ పోయినా నా బతికింతే అనిపించింది. నాకు ఇంత బాగలేకపోయినా కానీ నాకు చాలా బాధ అనిపించేది. అసలు అంత ఘోరంగా ఉండేది నాకు. మా అమ్మమ్మ నాయన కూడా అందరూ అనేది నన్ను, నువ్వు ఊరికి హాస్పిటల్ అంటే ఎంత కందిరుతావు, ఎంత కందిపుతావు పిల్లగాన్ని, ఒక కొడుకుండు 1.5 ఎకరం పొలం కూడా అమ్మించి పెట్టేసేయి అని అందరు తిట్టేవాళ్ళు నన్ను. అసలు మీ దేవురు అసలు ఊరేది? అసలు ఊరు మాది కోదాడి దగ్గర బేతలు. ఎట్లా మీకు ఇట్లా పాలిచ్చేది బొడ్డ ఉంటుంది పిల్లలకి, దాంట్లోకి వెళ్ళి చీమ గారేది. ఇది ఎంత కాలం బట్టి కారుతుంది? అది 4 సంవత్సరాలకి ఎక్కువ అయిపోయింది. అది 4 సంవత్సరాలకి. దానికి ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, తీసుకొద్దాం అనుకున్నా మళ్ళీ వచ్చే వారం తీసుకొస్తాం. టాబ్లెట్లు, ఇన్ని టాబ్లెట్లు ఉన్నాయి. ఆ జెర్లు పాకున్నట్లుగా ఇదంతా పాకున్నప్పుడు నీకు నిద్ర పట్టదు? అసలు నిద్ర పట్టదు, పిచ్చి పిచ్చి కళలు వస్తాయి అయ్యగారు. అప్పుడు నాకు అసలు నాకు అర్థం కాకపోయేది అప్పుడు. ఇట్లా 3-4 సంవత్సరాలుగా నాకు ఒక్కరోజు ప్రార్థన చేయించుకున్నందుకే చాలా తక్కువ అయింది. ఇక్కడికి వచ్చినాక దేవుడు బాగా కార్యం చేశాడు, గొప్ప దేవుడు. నాకు తాయితలు ఉంటే నేనే పీక్ పడేసిన, ఈడొకటి ఇక్కడొకటి, మెడకు 2-3 ఉండే. మా చిన్న సాక్ష్యం దేవుడు జీవించాడు. ఆమేన్. ఇలా అమ్మగారు పక్షవాతం వచ్చిందని చెప్పేసి తన నోరు వంకరపోయింది. నోరు వంకరపోయింది. మళ్ళీ తనకు ఒక కుడి కాలు కుడి చెయ్యి కదలట్డానికి రావట్లేదు అన్నాడు. అంటే కామినేని హాస్పిటల్ తీసుకుపోయినాం మేము. సడన్ గా నాకేం తెలియదు అప్పుడు. కామినేని హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ అన్ని టెస్టులు చేసిండ్రు. ఒక 3 రోజులు ఉంచుకుంటారు అక్కడ. 3 రోజులు ఉంచుకుంటే నాకు ఏమైందంటే 1,00,000 రూపాయలు వేసారు బిల్లు. వేస్తే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉండి ఒక 15,000 తగ్గిస్తే నేను 85,000 బిల్లు కట్టి వచ్చిన తర్వాత మా అక్కగారు వచ్చారు మా ఇంటికి. వచ్చి ఏమన్నారంటే, ఇక్కడ గుర్రంగుడి దగ్గర ఒక ఫాస్టర్ ఉన్నాడు అమ్మాయిన, చాలా ఆయన స్వస్థతని పరుస్తాడు, రాచెల్లి అని అన్నది. అంటే సరేలే అని చెప్పి మా ఇంట్లో అంతా చుట్టాలు ఉండరు, మొత్తం ఇంటి నిండా ఉన్నా కూడా సరే అని చెప్పి మా అక్క అన్నది. వాళ్ళ ఆటోలో వచ్చిర్రు, మా అక్క వాళ్ళు, మా బావ మా అక్క ఆటోలో వచ్చిర్రు. వస్తే సరే అక్క మరి నేను వస్తా, ఎక్కడ నువ్వు చర్చ అంటే, అమ్మ మూత్రం పడిపోతుంది, తనకి ఇంట్లో హాల్ అంతా టాయిలెట్ పడిపోతుంది ఆయనకు. ఆ రోజైతే పడిపోతుంటే మా అక్క చూసి చెల్లె పడిపోతుంది కదా మూత్రము, వెంటనే నీకు ఆయనకు స్వస్థత వస్తుంది, నువ్వు రా చెల్లె అని ఆటోలో తీసుకొని వచ్చినప్పుడు ఫాస్టరు ప్రార్థన చూసిండు కూడా. నేను లుంగి చేతిలో ఒకటి పట్టుకొని లుంగితోటే వచ్చాడు తను. ఆ రోజు లుంగితో వస్తే తను ఇక్కడ కూర్చున్నప్పుడు తను పిలిచి ప్రార్థన చేస్తే అప్పటి నుంచి ఆ టాయిలెట్ ఆగిపోయింది. అంటే ఇప్పటిదాకా ఆయనకు టాయిలెట్ మళ్ళీ టాయిలెట్ పడిపోలేదు తనకి. చాలా అంటే చాలా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్నీ మంచి జరిగినాయి. ఇంకా కూడా నాకు కార్యాలు చాలా ఉన్నాయి నా జీవితంలో జరిగాయి. ఇప్పుడు కలర్పిస్తుందట. ఫస్ట్ వచ్చినప్పుడు నడవలేకుండా వచ్చాడండి. కాలు చెయ్య ఇలా పడిపోవటం వలన వాపులు కూడా వచ్చి బాధతో వచ్చాడు. ఏడుపు వస్తుందా? ఎందుకు వస్తుంది ఏడుపు? ఆ ఏడు కాడికి చూసుకుంటే ఇప్పుడు ఏమైంది? యేసుప్రభు మీద చాలా ఇది అనిపిస్తుంది. ఆమె ఆ వచ్చిన రోజుకి ఈ రోజుకి
చూస్తే అంటే చాలా ఏడుపు వస్తుందంట, బాధ అవుతుందంట. మరి ఎంతో బాధలో ఈ స్థలానికి వచ్చాడు, లింగి కట్టుకుని బాధతో నీరసంగా వచ్చాడండి. హాస్పిటల్లో ప్రతి వారం ఏడుస్తున్నా ఆయన, ప్రతి వారం ఏడుస్తున్నాడు. హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారమ్మా? మొత్తం 3 రోజులు ఉన్నాము. కామనేనిలో 3 రోజులు. ఏమైంది అసలు కామనేనుకి? ఏం లేదు, ఈయనకు అది సిగరెట్ల వల్ల, దాని వల్ల ఏదో అంటారు కదా దాన్ని, తలలో ఏదో స్ట్రోక్ ఏదో అంటారు కదా, బ్రెయిన్ స్ట్రోక్. అది వచ్చిందని స్ట్రోక్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. ఇంచుమించు ₹1,00,000 బిల్లు కట్టి వచ్చారు. కానీ మనిషి అయితే కృంగిపోయి నడవలేని స్థితిలో ఈ స్థలానికి వచ్చాడు. కాలు చేయి పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం కదా, ఆ విధంగా వచ్చారు. మరి వచ్చిన రోజు నాడు మేము ప్రార్థన చేసిన తర్వాత ఇదంతా నడిచారండి. నడిచిన తర్వాత ఇక నేను ఎప్పుడు మీరు రండి అని నేను అనలేదు. మరి అందరికంటే ముందుగా మరి మందిరానికి వస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగాక. మరి అయ్యా మూత్రం అయితే ఇలా డ్రాపులు పడిపోతున్నాయి అంటే ఏం భయపడకమ్మా అని చెప్పాను. మరి దేవుడు మూత్రాన్ని కూడా పూర్తిగా ఆమేన్. ఎంత గొప్ప దేవుడు, ఆమేన్, హల్లెలూయా. అనుకున్నావా ఇట్లా బాగుపడతా మంచిగా అయితే అనుకున్నావా? దేవుడు చేసాడు మంచి అనుకోలేదు కానీ దేవుడు చేశాడు. ఆమేన్. ఏమేమో జరిగినాయి నీ జీవితంలో? నడుస్తుండే మూత్రం సుఖాలు పడిపోతుండే, అది బంద్ అయినాయి. ఈ కుడికాలు గుంజుతుండే, అది బంద్ అయింది. అరికాళ్ళ మంటలు బంద్ అయినాయి. ఇంకా జరిగిన మేలులు ఎన్నో. ఒకటే మాట చెప్పాడు, అయ్యా హాస్పిటల్కి వెళ్ళినా నాకేమీ కాలేదయ్యా, ఇక్కడికి వచ్చినాక అప్పుడు నేను అలకాగా అయిపోయినాయా. ఇప్పుడు ఆయాసం ఉందా? లేదు. నిన్న మొన్న గుర్తులు పోయిన వారంలో చెప్పాడు నాకు బాగా దమ్ము వస్తుంది అన్నాడు. నేను అప్పుడే ప్రార్థన చేస్తాను, అక్కడే ఇంకెవరూ రాలేదు, వచ్చాడు ప్రార్థన చేస్తా. దమ్ము ఇప్పుడు పోయిందా? నడు మంచిగా నడుతావా? ఆమేన్. చూడండి దేవుడు ఎంత మంచిగా. ఇట్రా ఉరుకు ఇక్కడ స్టేజ్. వెరీ గుడ్, చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎంత ఎవరిన బలమో చూసారా? అసలు నడవాలంటే ఎంత కష్టమండి. ఇప్పుడు వయసు ఎంత నీది? నేను పోతున్నావా? వాకింగ్ పోయి రన్నింగ్ చేస్తా. వయసు ఎంత నీది? వయసు ఎంత? 73. దేవాన్ని స్తోత్రం అమ్మా. ఎంత నిజమా? అవునా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. లారీ నడుపుతారు, లారీ డ్రైవరు. ఈరోజు దేవుడు మంచి స్థాయిని ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు, మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకి. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన విజయాలు దేవుడు ఇస్తున్నాడు. అయినా దేవుని బిడ్డలారా గమనించండి, వీళ్ళ లోపల ఎన్నో జయాలు చూసినప్పటికీ అక్కడ కానాను అనే ఆ చిన్న పట్టణం విషయంలో వీళ్ళు చాలా బాధ వేదన పడుతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈరోజు మన జీవితంలో చాలా జయాలు మనం కూడా చూస్తాం, కానీ ఏదైనా ఒక అపజయం వచ్చేసరికి మనం చాలా వేదన పడిపోతాం. ఏదైనా ఒక అపజయం వచ్చినప్పుడు మనము చాలా కృంగిపోతాం. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. కృంగిపోవద్దు. ఇక్కడ ఎంతోమంది మేము సాక్ష్యాలు చూస్తున్నాము. ఇప్పుడు అమ్మగారు కూడా ఇప్పుడు సాక్ష్యం చెప్పారు. ఇక్కడ ఎంతోమంది స్థలంలోకి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ఆశ్రయపరంకి వెళ్ళిన తర్వాత ఇక తగ్గపోతే ఇక చనిపోవాలి, ఇక చనిపోవటమే. ఇప్పుడు వరకు ప్రయత్నాలు చాలా చేస్తాం. మరి ఈ స్థలంలోకి వచ్చినప్పుడు ఏ బిడ్డకి ఏ విడుదల కావాలో దేవుడు ఇస్తున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఇందులో ఉన్నటువంటి 2 యవనస్తులు మాత్రం ఇలా చెప్తున్నారు, మీరు భయపడొద్దు, మీరు దిగులు పడకండి, ఖచ్చితంగా మనము ఆ పట్టణాన్ని జయిస్తాం. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. ప్రియులారా, మనకు సంభవిస్తున్న ప్రతి శోధనలో, మనకు సంభవిస్తున్న ప్రతి బాధలలో మనం కృంగిపోకూడదు. కొంతమందికి అనుమానాలు చాలా ఉంటాయి, తనని తానే నమ్మరు, ఇతడి వాళ్ళని కూడా నమ్మరు అన్నట్లుగా అనుమానాలు చాలా ఉంటాయి. అనుమానం అనేటువంటిది ఒక మనిషిని కృంగదీయటానికి దారి. అది మనం ఈరోజు కృంగిపోతున్నాం, చాలామంది కృంగిపోతున్నారు. ఆ అనుమానం అనేటువంటిది ఆ మనిషిని కృంగదీస్తుంది. జయించగలము, జయిస్తాము. మనము మన మనస్సులో ఒక ఆలోచన మనలో ఉంటే, మన మనస్సులో ఒక ఆలోచన ఉంటే అది మంచిదైతే మంచిది,
చెడైతే చెడు అదే మనకు జరుగుతుంది తెలుసా. మన మనసులో ఒక ఆలోచన, అది మంచి ఆలోచన అయితే మంచి, ఒకరోజు కాకపోతే రెండో రోజులోడు మంచి అనుకుంటే మంచి జరుగుతుంది. ఒకవేళ మన లోపల ఒక చెడు ఉంటే ఒక రోజు తర్వాత కాకపోతే ఇంకొక రోజులో కూడా ఆ చెడు జరుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ 10 మందిలో ఏం ఆలోచన వచ్చిందంటే మనము ఆ పట్టణాన్ని జయించలేము. ప్రజలందరినీ డిస్టర్బ్ చేసేసాడు, ప్రజలందరినీ డిస్టర్బ్ చేశారు. ప్రియులారా గమనించారా? కానీ ఇద్దరు మాత్రం ఏమంటారంటే మనం ఆ ప్రజలను జయిస్తాం, దేవుడు ఆ పట్టణాన్ని మనకి ఇచ్చేస్తాడు. ఆమేన్. దేవుడు ఆ పట్టణాన్ని మనకి ఇస్తాడు. అది విశ్వాసం. అర్థమైందా? దావీదు చాలా చిన్నవాడు, గొలియాతు చాలా పెద్దవాడు, చాలా ఎత్తున్నాడు, చాలా లావుగా ఉన్నాడు. అంతేకాదు యుద్ధానికి సంబంధించిన ఆయుధాలన్నీ గొలియాతులో ఉన్నాయి. యుద్ధానికి సంబంధించిన అన్ని యుద్ధంలో నైపుణ్యతం కలిగిన వాడు. ఆయన ఒక ఛాలెంజ్ చేస్తే ఇశ్రాయేలులో నుంచి ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఆయన అంత లావుగా ఉంటాడు, అంత ఎత్తుగా ఉంటాడు, అంత బలంగా ఉంటాడు. దాని అర్థం ప్రియులారా గమనించండి, దావీదు చాలా చిన్నవాడు, ఆయన బాలుడు అని ఉంది బైబిల్లో కదా. కానీ దావీదు ఆయన ఏదైతే శపథం చేశాడో, మరి ఇశ్రాయేలు దేవుణ్ణి కానీ అంతేకాకుండా ఇశ్రాయేలుని కానీ దూషిస్తున్నాడో అది విన్నప్పుడు దావీదులో ఒక రోషం వచ్చింది. దావీదులో ఉన్నటువంటిది శరీర బలం కాదు కానీ ఆత్మ బలమై ఉన్నది. చప్పట్లు కొడతామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. ఆత్మ బలమైనది దావీదులో ఉన్నటువంటిది, ఆత్మ బలం. అందువలన అంత పెద్ద గొలియాతునికి ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన దేవుడు మన పక్షంలో ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన మనలో ఉంటాడు. మనం ఎప్పుడైతే నమ్మకంతో ఉన్నామో, విశ్వాసంతో ఉన్నామో, అప్పుడే మనకి జయాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము దేవుడే చేస్తాడని చెప్తున్నాడు దావీదు. నేను కాదు, నువ్వు కాదు, ఎవరు మనం యుద్ధం చేయక్కర్లేదు. దేవుడు మన పక్షంగా చేస్తాడు. ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. అంతే, మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. మనం ఏదైతే పోరాటంలో ఉన్నామో, ఏదైతే మనము ఓడిపోతాం, ఇక మనతో కాదనుకుంటున్నామో, దాంట్లో జయము ఎప్పుడంటే మనము దేవుల్లో ఉన్నప్పుడు జయము. అంతే. బైబిల్ చెప్తుంది, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మనం అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని మనం ఎదిరించినప్పుడే పారిపోతాడు. మనం ఎవరైనా ఒక మాట అంటే కృంగిపోతాం. ఏదైనా ఒక విషయం తెలిస్తే ముడుచుకుపోయినట్టుగా, ముఖమంతా ముడుచుకుపోయినట్టుగా, దిగులుతో, వేదనతో, ఏదో పోగొట్టుకున్నట్టుగా, కృంగిపోతున్నట్లుగా మనం ఉంటాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఇన్ని అద్భుతాలు చూసినటువంటి వీళ్ళు వాళ్ళు చెప్పిన మాట విని కేకలు పెట్టి మమ్మల్ని వదిలేయి అంటున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయి, మేము వెనక్కి వెళ్ళిపోయి మేము మరలా ఆ యొక్క ఐగుప్తీయులకు బానిసలుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద శోధన అంటే వాళ్ళకి అంత పెద్ద శోధన వచ్చింది. దేవుని మీద నమ్మకం అనేటువంటిది మొత్తానికి పోయింది వాళ్ళకి. కానీ కాలేబు అలాగే యెహోషువ మాత్రం విశ్వాసముగా ఉన్నారు. ఆ విశ్వాసాన్ని వాళ్ళు వదలలేదు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే, వాళ్ళు నిజంగా బలంగా ఉన్నప్పటికీ, వాళ్ళు నిజంగా మనకంటే శక్తివంతులు అయినప్పటికీ దేవుడు చెప్పాడు కనుక ఖచ్చితంగా మనకి జయం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనకి ఖచ్చితంగా జయం కలుగుతుంది. మనం ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటాం. ఆమేన్. కానీ ఇక్కడ మరలా చూడండి, కింద వచనంలో 32వ వచనంలో చూసినట్టయితే వారు ఏమంటున్నారంటే, చూడండి 32వ వచనం. అయితే అతనితో కూడా పోయిన మరియు
వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసములను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నతమైనటువంటి దేహం గలవారు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు చూచితిమి, మా దృష్టికి మేము మిడతలలో ఉంటిమి, వారి దృష్టికి. చూడండి ఇక్కడ ఎలా చెప్తున్నారు వాళ్ళు, చూడండి. అమాలేకులు లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని జాతుల ప్రజలను చూస్తున్నారు. అక్కడ నెఫీలీయులు ఉన్నారు. వాళ్ళని మేము చూసినప్పుడు మా దృష్టికి మేమే వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా మేము మిడతల్లాగానే ఉన్నాం. ప్రియులారా గమనించండి, కొన్ని సందర్భాల్లో మనము దృష్టి పెట్టినప్పుడు మనం చూస్తే కొన్ని సందర్భాల్లో మన సమస్యలు, మన బాధలు, మన యొక్క వాతావరణం, మన పరిస్థితులు చాలా పెద్దగా మనకు కనిపిస్తాయి, చాలా గొప్పగా కనిపిస్తాయి. మనం జయించలేమేమో, మనం ఓడిపోతాం, మనం మాట్లాడలేం, మనం వెళ్ళలేం, మనం దాన్ని పొందుకోలేం. అట్లా మనకు చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఒక ఇల్లు కట్టుకుంటా కూడా కొంతమందికి నిరాశ వచ్చేది. బైబిల్లో ఉంది, యెహోవా ఇల్లు కట్టనేడలా దాని కట్టువాని ప్రయాసము. అంటే దేవుడే ఇల్లు కడతాడు, నువ్వు ప్రారంభించు. ఒక పని మనం ప్రారంభిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రోగాల విషయంలో కూడా ఇక నాకు తగ్గదు ఈ రోగం, నేను చనిపోతాను అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇక తగ్గదు, ఇక నేను బ్రతకునేమో అనేవాళ్ళు ఉంటారు. ఇది నాకు మంచి జరగదేమో అనేవాళ్ళు ఉంటారు. నాతో ఎంతోమంది ఎన్నో సాక్ష్యాలు ఇచ్చినప్పుడు నేను విన్నాను. ప్రియులారా గమనించండి, ఈరోజు మన జీవితాల్లో ఒక మెట్టు ఎదగటానికి అది విశ్వాసము అనేటువంటి మెట్టు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసం అనేది ఒక మెట్టు. విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి మనం వెళ్ళాలి, కానీ కృంగిపోకూడదు. మనం కలిగి ఉన్న వాతావరణాలను బట్టి, మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోకూడదు, దిగులు పడిపోకూడదు. అందుకని విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ప్రియులారా, దేవుని మాటను బట్టే ఈ ప్రపంచం కలిగింది. చప్పట్లు కొడదామా గట్టిగా. దేవుని మాట బట్టి ఈ అంతా కలిగింది. ఆయన కలుగును గాక అని పలికినప్పుడు ఇవన్నీ కలిగినాయి అని వాక్యంలో మనం చూస్తున్నాం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది వీళ్ళందరికీ తెలుసు. ఆ వాగ్దానము నెరవేర్పులో దేవుడు ఇదిగో మోషేతో మాట్లాడి వాళ్ళని ఇలా పంపించంటే వీళ్ళు చెడ్డ సమాచారము సమాజానికి అందించారంట. ఈరోజు నాడు చాలా కొంతమంది చెడ్డ సమాచారాన్ని అందిస్తారు, మంచి సమాచారాన్ని చెప్పరు, మంచి మాటలు చెప్పరు, కృంగదీస్తారు. దిగులు పడిన వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా దిగులు పడేటట్లుగా కృంగిపోయే మాటలు మనకు చెప్తారు. అప్పుడు మనం ఉన్న బలం మొత్తం పోయి నీరసమైపోతాం. ఇక్కడ చూడండి, విశ్వాసమును వాళ్ళ కలిగిన వారిగా ఉండి కాలేబు యెహోషువ మనం ఆ పట్టణాన్ని జయిస్తాం. వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నా మీరు దిగులు పడకండి. చూడండి, మా దృష్టికి మేము వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ దృష్టికి మేము మిడతలాగా ఉన్నాం, మా దృష్టికి మేము వాళ్ళ దృష్టిలో కూడా మేము మిడతలాగానే ఉన్నాం అని చెప్తున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ ఒక బలమైన మాటను మనం ఇక్కడ చదువుకుందాం. దేవునికి మహిమ కలుగాక, ఆమేన్, హల్లెలూయా. 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో
మేమెలా చావలేదు, చావలేదు. ఆ అరణ్యమందు మేమెలా చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీయులు. చాలు ప్రియులారా, ఎప్పుడైతే ఈ చెడ్డ సమాచారం వాళ్ళు విన్నారో వాళ్ళు ఎలుగెత్తి ఏడుస్తున్నారు, రాత్రి అంతా ఏడుస్తున్నారంట. అనవసరంగా మేము మోషే మాటలు విన్నాం, ఇదిగో మేము ఐగుప్తులో బాగానే ఉన్నాం కదా, పర్వాలేదు, అక్కడ మనకి పశువులు అన్నీ ఉంటే బానిసలు ఉన్నాం, కానీ మనం మనకు నచ్చినట్లుగా ఉన్నాం. ప్రియులారా, ఆ బానిసత్వం నుండి దేవుడు విడిపించాలని తన సేవకుని పంపితే సేవకుడి మీద చనుకుంటున్నారు, దేవుడి మీద చనుకుంటున్నారు. దేవుడిచ్చినది తింటున్నారు, దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడుస్తున్నారు. ప్రియులారా, కానీ దేవుని మీద ఏ విధమైన ఆలోచన చేస్తున్నారో, ఆయన సేవకుల మీద ఏ విధమైన ఆలోచన చేస్తున్నారో గమనించండి. అంతేకాకుండా అందులో ఒక్కడిని నాయకుడిని ఎన్నుకుని మరలా మనము వెనక్కి వెళ్ళిపోదాం. వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక మాటలో చెప్పాలంటే మేలు జరిగినప్పుడు బాగానే ఉంటున్నారు, కానీ ఒక కీడు జరిగేసరికి వాళ్ళు చాలా చంచులత్వపు మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. మరలా వెళ్ళి అదే బానిసత్వంలో బ్రతకాలనుకుంటున్నారు. దేవుడు ఈ ప్రజల పట్ల చాలా కార్యములు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలీయులకి ఆయన ముందు నడిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి ఆయన ముందు నడిచాడు, వారి ప్రతి అవసరత తీరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ప్రజలు ఎప్పటికప్పుడే వెనక్కి వెళ్ళిపోదాం, ఇక ఎర్రనిలో మనం ఎందుకు చనిపోవాలి అన్నట్లుగా ఆలోచించేస్తున్నట్లుగా మనము ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, గమనించండి. హల్లెలూయా, స్తోత్రం. అప్పుడు ప్రియులారా, ఈ ప్రజల యొక్క ఆ ఆలోచనలు, ఈ ప్రజల యొక్క తలంపులన్నిటిని కూడా వీళ్ళు గమనించారు. చూడండి ఇక్కడ ఏమని వాళ్ళు చెప్తున్నారో చదువమ్మా. మోషే అహరోనులు 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము యొదట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫెన్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిస్తానన్న దేశం. ఆ సర్వ సమాజం ముందు వాళ్ళు బట్టలు చింపుకున్నారు. మా మాట వినండి, అది దేవుడు ఏర్పాటు చేస్తాడు మనకి. మేము చూసి సంచరించినటువంటి దేశము అది చాలా మంచి దేశం. దేవుడు మనకి అది ఇస్తానని చెప్పాడు, అది మనకి దేవుడు ఇస్తానని చెప్పాడు కనుక ఆయన మనకి ఇస్తానన్నాడు దేశం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మన దేవుడు. మీరు భయపడొద్దు, మీరు దిగులు పడొద్దు, వీళ్ళ మాట వినకండి అని వాళ్ళు బట్టలు చిప్పుకుని కేకలు పెడుతున్నారు. ప్రియులారా, గమనించండి, కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు. ప్రియులారా, గమనించాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఒక పట్టణాన్ని చూశాడు. అది ఏంటంట? పునాదులు గల పట్టణం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమిలో మనము ఏ విధంగా అయితే పునాది తీసుకుని ఇల్లు కట్టుకుంటామో అలాంటిది ఒక పట్టణాన్ని అబ్రహాం చూశాడు. దేవుడు ఇక్కడ మనం గమనించినట్టయితే అబ్రహాము సంతానానికి పాలు తేలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇస్తానన్నాడు. ఈ కాలేబు, యెహోషువ వాళ్ళందరినీ, సర్వ సమాజాన్ని ధైర్యపరిచి ఆ మార్గంలో నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏంటి అదంటే పునాదులు గల పట్టణం.
ఇదేమో ఈ లోక కానాన్ అయితే, మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన కానాన్ పేరు ఏంటంటే పరమ కానాను. చప్పలు కొట్టాలి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. పరమ కానాలు అంటే పరమ యెరూషలేము, అంటే పరలోక సంబంధమైనటువంటిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నాడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ఆయన మార్గంలో నివసిస్తున్నారో వారందరికీ ఒక వాగ్దానం ఉంది. ఏంటంటే పరమ కానాను, పరలోక పట్టణం. ఆమేన్, హల్లెలూయా. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410508337. IFSI కోడ్ SBIN 00130332. రాయ్ దర్గా బ్రాంచ్, మణికొండ.